ఇదెక్కడి దండన మహాదేవా? ఓ పక్క అమ్మ దండిస్తూ ఉంది, మరో పక్క ఆందోళన పడుతుంది. భక్తిలో ఈ రూపాన్ని వాత్సల్యమంటాము దేవి. మమకారం, ప్రేమ అనే రెండు భావనల మధ్యున్న 2 అంగుళాల దూరాన్ని యశోదా కృష్ణులు దాటేశారు. వీణి విధంగా చూడలేను నేను, కానీ పాఠం నేర్చుకోవడం కూడా ముఖ్యమే కదా. మీ అందరికీ చాలా ఆనందంగా ఉంది కదా నా కన్నయ్యను కట్టిపడేయడం. మరి గుడ్లు అప్పగించి మరీ అలా ఎందుకు చూస్తున్నారు? దామోదర 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 దామోదర. దామోదరుడా? ఎవరి ఉదరానికి దామం అంటే తాడు కట్టబడి ఉన్నదో వారు దామోదరనే కదా పిలువబడేది యశోద. దొంగ, వెన్న దొంగ అని పిలుస్తారు. అమ్మా క్షమించండి అమ్మా, నన్ను అమ్మ క్షమించు, నన్ను క్షమించమ్మా. అమ్మ నన్ను విడిచిపెట్టమ్మా, అమ్మ విప్పమ్మా. యశోదా అక్కయ్య, నీ కన్నయ్యని ఇలా రోలు కట్టి వెళ్ళొద్దు నువ్వు. అమ్మ నిజంగా ఇక ముందెప్పుడు చెయ్యను. కానీ నాకెందుకని స్వామి ఈ దామోదరుడి వెనుక ఏదో గొప్ప లీలుందని నాకు అనిపిస్తుంది. కానీ ఏమిటది? అమ్మ కట్లు విప్పమ్మా. ఇక ముందెప్పుడు ఏమి చెయ్యనమ్మా, నిజంగా. లేదు కన్నా, ఈసారి నీ హృదయం నుంచి వచ్చిన అమ్మ అనే పిలుపు విన్నా కూడా నా మనసు కరిగిపోనివ్వను. మంచి చెడుల పాఠాలు నేర్పించడానికి నేను నా హృదయాన్ని కఠినంగా చేసుకోవాల్సిందే. కన్నబిడ్డను శిక్షించడం కూడా తల్లిగా నా కర్తవ్యం. ఇవాళ నేను ఈ కర్తవ్యాన్ని నిర్వర్తి ఇవాళ నిన్ను కట్టేయడం అన్నది నీకంటే ఎక్కువ బాధ మీ అమ్మ పడుతోంది. అమ్మ తనను తానే దండించుకుంటున్నది. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చూడండి ఎంత చెమటలు వస్తున్నాయో. ఇక చాలు, నేను వెళ్ళి విప్పేస్తున్నాను. ఆగు శంకరే, యశోద లేనప్పుడు దండన మార్చేయడం సబబు కాదు.
ఎవరైతే దండించారో క్షమించే అర్హత కూడా వారిదే. అయితే అత్త, ఇదంతా మొదలు పెట్టింది మేమే. దీన్ని మేమే అంతం కూడా చేస్తాం. అక్కయ్య, అక్కయ్య, తలుపు తీయండి. యశోద, ద్వారం తెరువు. తలుపు తెరవండి యశోద గారు. చేసింది ఇంకా చాలు. మేమే కదా కన్నయ్యపై చెడుగా చెప్పింది. మా ఆరోపణలు వెనక్కి తీసుకుంటున్నాం. అవునక్కయ్య. తప్పంతా నాదే. నేనే వీళ్ళందరి మాటలు ముందే వినలేదు. దానివల్లేగా కన్నయ్యకు ధైర్యం పెరుగుతూ పోయింది. దాంతో వీళ్ళందరికీ వెన్న ఇంకా కుండల నష్టం జరుగుతూ పోయింది. మేము ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాం. వదిలే వదినా. అవునక్కయ్య, చాలింకా. ఇంక దండించాల్సిన అవసరం లేదు. లేదు, నా కన్నయ్య వల్ల వీళ్ళందరూ నష్టపడ్డారు. దాన్ని నేను పూర్తి చేస్తాను. కనీసం ఈ ఆలోచనతో అమ్మ ధ్యాస మళ్ళింది. ఇక నన్ను దండించినందుకు తనని తాను దండించుకోదు. నష్టం మొత్తం తీర్చేస్తాను. ఎవ్వరికి నష్టం కలగనివ్వను. ఎవ్వరూ ఖాళీ చేత్తో వెళ్ళకూడదు. తలుపులు తీయండి అక్కయ్య. తలుపులు తెరవండి యశోద. చాలించండి. మేమేగా కన్నయ్యపై చెడుగా చెప్పింది. మా ఫిర్యాదులన్నీ వెనక్కి తీసుకుంటాం. అవును వదినా, మా ఫిర్యాదులన్నీ వెనక్కి తీసుకుంటున్నాం. అవునక్కయ్య, వదినా, ఇప్పటికీ చాలా అయ్యింది. ఇక దండించుకునే అవసరం లేదు. ఇంకా చాలు వదినా. కన్నయ్య కట్లు విప్పేయండి. అక్కయ్య, అక్కయ్య, తలుపులు తెరవండి. యశోద గారు, నాకు తెలుసు మీ అందరికీ ఏం కావాలో. లోపలికి రండి. ఈ యశోద అసలేం చేస్తోంది? శ్రీహరి నారాయణ హరి. ఇప్పుడు ఎలాంటి లీల చేయబోతున్నారు ప్రభు? ఇవాళ మీ అందరూ చాలా సంతోషంగా ఉండుంటారు కదా. ఆలస్యమైంది కానీ యశోద గారికి నిజం తెలిసింది అని. ఈ యశోదదే తప్పు, మీ అందరిది సత్యం అని తేలిపోయింది ఇవాళ. ఇక యశోద గారు ఒప్పుకోవాల్సిందే. ఇవాళ కన్నయ్య నిజంగానే వెన్నా. మీ అందరి మనసులో ఏముందో చాలా బాగా తెలుసు. కన్నయ్య మీ అందరికి చాలా నష్టపరిచాడు కదా. ఇదిగోండి దానికి పరిహారం. చాలు, ఇక నన్ను నా కన్నయ్యను క్షమించేసేయండి. ఇదిగో సుమతి. వద్దక్కయ్య, అది లేదు, ఉండనివ్వండి. అయినా వాడిని ఎంత కఠినంగా దండించానంటే ఇక ముందు ఇలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ చేసినా ఇది వెండి బిందే, ఇది పగిలిపోదు. ఇదిగో సులక్షణ. వద్దు యశోద గారు, ఈ నష్టపరిహారం మాకొద్దు. మేము కోరుకునేది ఒకటే, మీరు వెళ్ళి కన్నయ్య కట్లు విప్పండి. తీసుకో, అరే తీసుకో. వద్దు వదినా, మాకివన్నీ అవసరం లేదు. మేమిక్కడికి జరిగిన నష్టానికి పరిహారం కోసం రాలేదు. మేమిక్కడికి వచ్చింది కన్నయ్యని వదిలేయమని అర్థించడానికి వచ్చాము. తీసుకో జానకి. వదినా, అసలు నిజమేమిటంటే వదినా అందరికంటే ఎక్కువ బాధ
మీ కలుగుతుంది. మా అందరికీ ఈ విషయం కూడా తెలుసు. మరెందుకు వదినా తన్ని ఎందుకింత ఎండలో కట్టేశావు? ఒకవేళ కన్నయ్య ఎంతకంటే ఎక్కువ వెన్న తినుంటే చెప్పండి, ఇంకా ఇస్తాను నేను. ఎంత కావాలంటే అంత తీసుకోండి. దాచుకోలేదు, కట్టేసింది తన కన్నయ్యను, కానీ బంధించబడింది తన హృదయం. తన కన్నయ్యతో తన బాధ ఇక్కడ తన హృదయంలో అనుభవించగలుగుతున్నది. ఎంత భారంగా ఉంది దేవి, అయినా ఎంత తేలిగ్గా నడుస్తున్నారు. దామోదర కృష్ణుని ఈ కార్యం ఏం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి ధ్యాస తన లక్ష్యంపై కేంద్రీకరిస్తే దురదృష్టభారం ఎంత దుర్భరమైనా వారి కాళ్లకు బంధనాలు వెయ్యలేదు. అంటే ఈ పాఠం నేర్పిస్తున్నారా స్వామి? వ్యక్తి యొక్క గతం భారంతో భుజాలు బరువైనా లేదా కర్తవ్య బాధ్యత క్రింద నలిగిపోతున్నా మీరు ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ ఉండాలి. ఎవరైనా అలా చేయడంలో సఫలమైతే కొద్ది సమయం తర్వాత వారికి ఆ భారం తెలియని కూడా తెలియదు. వారి ఆత్మవిశ్వాసం ఇంకా శక్తి ఎంతగా పెరుగుతుందంటే వారు తమ మార్గంలో వచ్చే వేరే కష్టాలను కూడా స్వయంగా పోరాడడంలో సమర్థులవుతారు. చివరికి తమ లక్ష్యాన్ని సాధించడంలో సఫలమవుతారు. ఇక ఆపు యశోదా, నువ్వేమనుకుంటున్నావో మాకు తెలియదని నువ్వనుకుంటున్నావా? నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు కోరుకునేది ఇప్పుడే పరుగెత్తుకు వెళ్ళి వాణ్ణి విప్పేయాలి అని. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంకా? అవును యశోద గారు, మీరు విప్పకుండా నేనే స్వయంగా వెళ్ళి విప్పేస్తాను. వద్దు, నేనే కట్టాను కదా, నేనే విప్పుతాను. శ్రీహరి నారాయణ హరి, శ్రీహరి నారాయణ హరి. ఏమైంది నలకుమారా? ఏం ఆలోచించుతున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? ఎవరి నామాన్ని యుగాలుగా జపిస్తున్నారో అది నేనే నలకుమారులారా. నారాయణ హరి, శ్రీహరి ప్రభు. స్వామి, ఈ పాపి సోదరులకు దర్శనమిచ్చి మమ్మల్ని ధన్యుల్ని చేశారు స్వామి. మేము శ్రీ కుబేరుల వారి పుత్రులమే కాని మాకు ఈ అదృష్టం పొందే యోగ్యత లేదు. మా వల్ల ఘోర పాపం జరిగింది ప్రభు. అద్భుతం, అద్భుతమైన ఆనందం ఉంది ఈ వారునిలో. ఇదిగో నువ్వు తాగు. శ్రీహరి నారాయణ హరి, శ్రీహరి నారాయణ హరి.
ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? చూస్తుంటే ఈ ఆనందం రుచి చూపించాల్సిందే. కుబేరుని పుత్రులం మేము, ఎవరైతే మాకేంటి?